Hello traders, I'm back with a new video. In this video, I'm going to explain how did I executed my buy trade. నేను బై ట్రేడ్ తీసుకున్నాను నిన్న ఎగ్జాక్ట్లీ మండే వీక్ స్టార్ట్ అయ్యే ముందు నేను బై ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన. ఈ ట్రేడ్ నేను మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చిన. మీరు చూస్తే నేను దిస్ ఇస్ మై టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను ట్రేడ్ ఇచ్చిన బీటీసీ స్కాల్ప్ ట్రేడ్ అండ్ ఎగ్జాక్ట్లీ అలానే జరిగింది. నేను ఇచ్చిన ట్రేడ్ 200 pips టార్గెట్ డన్. సో దిస్ ఇస్ మై టెలిగ్రామ్ ఛానల్. నేను ట్రేడ్స్ ఇస్తూ ఉంటాను, దీంట్లో మీరు ఫాలో అవ్వచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా ట్రేడ్స్ ఇస్తుంటా. డైలీ నాకు ట్రేడ్స్ దొరికితే నా సెటప్స్ పైన నేను కంపల్సరీ ఐ విల్ గివ్ మై ట్రేడ్స్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో నేను MT5 స్క్రీన్ షాట్ చూపిస్తాను. MT5లో ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్. సో దిస్ ఈస్ ద ట్రేడ్ ఐ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ మై MT5. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. నేను ఈ వీడియోలో ఈ ట్రేడ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసిన, ఎందుకు ఎగ్జిక్యూట్ చేసిన, ఏ కాన్సెప్ట్స్ బేస్ మీద ఎగ్జిక్యూట్ చేసిన అండ్ నా బయాస్ ఎలా బిల్డ్ చేసుకున్నా అన్నీ చెప్తాను. సో వీడియో మధ్యలో నుంచి స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అన్నీ అర్థమవుతాయి. ఎండ్ వరకు చూస్తే అన్నీ అర్థమవుతాయి, మధ్యలో నుంచి స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సరే, ఫస్ట్ 4 hourకి వెళ్దాం. 4 hourకి వెళ్తే మనకి నేను ఈ ట్రేడ్ 15 minutesలో ఎగ్జిక్యూట్ చేసిన అండ్ 5 minutes, 15 or 5 minutes దేంట్లో అని అనుకోవచ్చు. సో మనం 15 minutes తీసుకుందాం. 15 minutesలో నేను ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్. సో 15 minutes నా ఇంటర్నల్ ఎగ్జిక్యూషన్, అంటే నా ఎక్స్టర్నల్ వచ్చేసి 1 hour ఉంటుంది, 4 hour ఉంటుంది, సారీ 4 hour ఉంటుంది. సో 4 hour స్ట్రక్చర్కి వెళ్తే మీరు ఇక్కడ బయాస్ చూడొచ్చు. సింపుల్, ఈజీ, ఏం కాంప్లికేషన్ లేదు. ఒక మార్కెట్ స్వింగ్ మూవ్, దెన్ ఏ పుల్ బ్యాక్ మూవ్, దెన్ the market has given a swing move, then a pull back move, then a swing move, then a pull back move. సో నేను ఈ స్వింగ్ మూవ్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన, సింపుల్ చెప్పాలంటే. సో స్వింగ్ మూవ్లో కంపల్సరీ బై ట్రేడ్స్కే చూడాలి ఎప్పుడైనా, ఎందుకంటే విచ్ స్వింగ్ మూవ్, ఏం స్వింగ్ మూవ్ ఇది? బుల్లిష్ సైడ్ స్వింగ్ మూవ్. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది అంటే స్వింగ్ మూవ్ అప్ సైడే ఉంటుంది, పుల్ బ్యాక్ మూవ్ డౌన్ సైడ్ ఉంటుంది. సో దిస్ ఇస్ అన్ అప్ సైడ్ మూవ్. ఐ విల్ ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ అన్ అప్ సైడ్ మూవ్. అండ్ మీకు నేను ఈ ట్రేడ్ కూడా ఎగ్జిక్యూట్ చేసింది కూడా నేను మీకు పోయిన వీడియోలో చెప్పిన, లాస్ట్ వీడియోలో వెళ్ళి చూడండి ఈ వీడియో కూడా. ఇది సెల్ ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేసిన, ఎందుకు ఎగ్జిక్యూట్ చేసిన అండ్ ఈ ట్రెండ్ బేస్ ఈ రియాక్షన్ కూడా నేను చెప్పిన. ఈ బిహేవియర్ మార్కెట్ ఇలానే రియాక్ట్ చేస్తుంది, ఇదే బిహేవియర్ చూపిస్తాను కూడా లాస్ట్ వీడియోలో చెప్పిన. ఎగ్జాక్ట్ అలానే జరిగింది నేను చెప్పినట్టు. బికాజ్ నేను బిట్కాయిన్ని సిన్స్ ఐఎమ్ ప్రెడిక్టింగ్ బిట్కాయిన్, ఐఎమ్ ట్రేడింగ్ ఇన్ బిట్కాయిన్ సిన్స్ 2 years నుంచి నేను బిట్కాయిన్లో ట్రేడ్ చేస్తున్నా. సో నాకు బిట్కాయిన్లో చాలా ఎక్స్పీరియన్స్. ఐ అండర్స్టాండ్ బిట్కాయిన్ మార్కెట్ బిహేవియర్. సో అదే అనమాట. సో మీరు కూడా నా ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. నేను చెప్తా ఎక్కడి నుంచి చూసినా, ఎందుకు చూసినా, ఎందుకు ట్రేడ్ తీసుకున్నా అన్నీ చెప్తా. వీడియోని స్కిప్ చేయకండి అంతే. సో 4 hour చూసినాం అండ్ 4 hourలో నేను ఒక జోన్ మార్క్ చేసిన. 1 hourకి వెళ్దాం. 1 hourలో ఒక జోన్ మార్క్ చేసిన. ఈ జోన్ ఎందుకు మార్క్ చేసిన అంటే నాకు ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది, ఇక్కడ బయింగ్ వచ్చింది, ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది. సో మార్కెట్ ఏం చేసింది, ఈ నుంచి కిందకు వచ్చి మళ్ళీ ఈ నుంచి పైకి వెళ్ళింది, అంటే బయర్స్ బై చేసినారు. సో మళ్ళీ అదే లెవెల్ నుంచి మళ్ళీ బయింగ్ వచ్చింది. సో స్ట్రాంగ్ అవుతుంది ఈ లెవెల్ అనేది, స్ట్రాంగ్ అవుతుంది, బయర్స్ స్ట్రాంగ్ అవుతున్నారు. సో మళ్ళీ ఏమైంది, నెక్స్ట్ మూవ్ సింపుల్గా పైకి వెళ్ళింది. ఇంత పెద్ద మూవ్ వచ్చిందంటే బయర్స్ ఆర్ స్ట్రాంగ్. సో అదే లెవెల్కి మళ్ళీ మార్కెట్ అదే మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చింది. డెఫినెట్లీ మార్కెట్ ప్రీమియంకి వెళ్ళింది. ప్రీమియంకి వెళ్ళినప్పుడు సెల్లర్స్ ఉంటారు, సెల్లర్స్ మళ్ళీ సెల్ చేస్తారు, మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ స్వింగ్ వస్తుంది. సో మళ్ళీ ప్రీమియంలో ఉన్నప్పుడు సెల్ చేసినారు, మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ బై ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బై ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేసి డైరెక్ట్గా బ్లైండ్గా అరే ఇక్కడ నుంచి జోన్ ఉంది అని చెప్పి డైరెక్ట్గా బ్లైండ్గా ఇట్లా పెట్టేసి డైసెల్ పెట్టి ఎట్లా పడితే అట్లా మనం ట్రేడ్ చేయం. కొన్ని రూల్స్, కొన్ని కన్ఫర్మేషన్స్, స్ట్రాటజీ అన్నీ ఉంటుంది, దాని ప్రకారం మనం ట్రేడ్ చేస్తాం. సో ఇది నేను ఫస్ట్ థింగ్, నా బయాస్ నేను బిల్డ్ చేసుకున్న బుల్లిష్. నేను ఈ నుంచి బై ట్రేడ్సే చూస్తాను, సెల్ ట్రేడ్స్ అస్సలు చూడాను. అది నేను బయాస్ బిల్డ్ చేసుకున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనకి ఈ జోన్ అనేది కన్ఫర్మ్ అయింది, బయాస్ కన్ఫర్మ్ అయిపోయింది. నేను ఇక్కడ బై ట్రేడ్స్ కోసం చూస్తా. సో ఇప్పుడు నేను ఇంటర్నల్కి వెళ్తా. 4 hour నా ఎక్స్టర్నల్ నా బయాస్ బుల్లిష్ కన్ఫర్మ్ చేసుకున్నా. 15 minutesకి వెళ్తా. ఇప్పుడు 15 minutesకి వెళ్తే
ఇక్కడ మనకి 1 అవర్లో చూపిస్తాం మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు. సరే 15 మినిట్స్లో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, డైరెక్ట్గా మనం ఈ లెవెల్కి రాగానే నేను ట్రేడ్ తీసుకోను. ఆ లెవెల్కి వచ్చే ముందు డెఫినెట్గా మార్కెట్ లిక్విడిటీ స్వీప్ చేసి వస్తుంది ఆ లెవెల్కి. సో లిక్విడిటీ ఎక్కడుంది? లిక్విడిటీ కాన్సెప్ట్ కావాలంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లిక్విడిటీ సపరేట్ వీడియో కావాలని చెప్పి నేను సపరేట్ వీడియో తీసుకొస్తాను మీకోసం. నా కమెంట్ సెక్షన్లో కమెంట్స్లో రాయండి లిక్విడిటీ వీడియోస్ కావాలని చెప్పి. సో ఫస్ట్ థింగ్, నేను లిక్విడిటీ ఎక్కడ చూసినా, లిక్విడిటీ ఎక్కడ ఉంటుంది? లోస్ అండ్ హైస్ దగ్గర, ఈక్వల్ లోస్ ఈక్వల్ హైస్ దగ్గర లిక్విడిటీ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే 1 అవర్ కూడా చూడొచ్చు మనం, నో వరీస్. 1 అవర్లో చూస్తే అంటే మీకు 15 మినిట్స్లో కూడా చూపెట్టచ్చు, అట్లా ఏం లేదు. బట్ 1 అవర్ క్లియర్గా అర్థమవుతుంది, అందుకే 1 అవర్ చూపిస్తున్నాను. సో ఇంటర్నల్ మాత్రం 15 మినిట్సే. 15 మినిట్స్లో ట్రేడ్ తీసుకుంటాం మనం, 15 and 5 minutes. ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. 1 అవర్ మీకు లిక్విడిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం 1 అవర్ స్ట్రక్చర్ చూపిస్తున్నాం. సో మార్కెట్ ఇక్కడ బై చేసినారు, ఇక్కడ నుంచి నీకు ఒక మంచి బై మూవ్ వచ్చింది ఇంతవరకు. అంటే ఇక్కడ నుంచి బయర్స్ ఉన్నారనమాట, బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. బయర్స్ ఇక్కడ నుంచి బై చేసారు కాబట్టి ఇంతవరకు అయింది. అంటే బయర్స్ ఎక్కడ ఉంటే ఎస్ఎల్స్ కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయర్ ఇక్కడ బై చేసిండు అనుకో, వాడు ఎస్ఎల్ కింద ఉంటుంది, ఈ లో కింద పెడతాడు కంపల్సరీ. వాడు టార్గెట్ ఏడ పెడతాడు? సింపుల్గా ఈ హై ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా, 4 అవర్ హై. ఈ హై అయితే పక్కా టార్గెట్ పెడతాడు వాడు, అవునా? ఇక్కడ ఒక బయరా, ఇక్కడ ఒక బయర్ దొరికింది వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్స్ వాళ్ళకి. అండ్ సెకండ్ బయర్ ఈ నుంచి ఒక బై మూవ్ వచ్చింది. మీరు చూస్తే ఇక్కడ నుంచి ఒక బై మూవ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి కూడా బై చేసిండు. ఇక్కడ నుంచి ఈడ మనం బై పెట్టుకుంటే మంచి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చేసింది. స్ట్రక్చర్ షిఫ్ట్ చేయగానే మీరు బై కొట్టొద్దు, ఎస్ఎంసీ నేర్చుకున్నంత మాత్రాన బై కొట్టొద్దు. ఎందుకంటే లిక్విడిటీ స్వీపే కాలేదు ఇక్కడ, లిక్విడిటీ స్వీప్ అయినాకనే ట్రేడ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈడ ఎస్ఎల్స్ పెడతారు, వాడు సింపుల్గా టార్గెట్ ఇక్కడ పెడతాడు. బేసిక్ ఎస్ఎంసీ గాడు ఈ నుంచి బై కొడతాడు, రీటైలర్ గాడు ఈ నుంచి బై కొడతాడు, ప్రైజ్ యాక్షన్ బై కొడతారు. ఎందుకంటే ప్రైజ్ యాక్షన్లో ఇది ఒక సపోర్ట్ జోన్, సో కంపల్సరీ ఈ నుంచి బై కొడతారు. సో ఈ జోన్ కిందనే లిక్విడిటీ ఉంది. దిస్ ఈజ్ ద జోన్ వేర్ లిక్విడిటీ ఈజ్ రెస్టింగ్. ఈ జోన్ కింద లిక్విడిటీ ఉంది. సో మార్కెట్ ఏం చేసింది? ఇన్స్టిట్యూషనల్స్ ఏం చేసినారు మీకు దీంతోనే ఇప్పిస్తాం. సో కిందకు వచ్చినారు, ఇక్కడ నుంచి బై చేసిన ఎస్ఎల్స్ హంట్ చేసిందా, మళ్ళీ ఇక్కడ నుంచి బై చేసిన ఎస్ఎల్స్ కూడా హంట్ చేసి డిమాండ్ జోన్లోకి వెళ్ళింది. డిమాండ్ జోన్లోకి వెళ్ళి అప్పుడు అప్ సైడ్ మూవ్ వచ్చింది. సో నేను ఇవన్నీ తీసేస్తున్నా. లిక్విడిటీ అర్థమైంది కదా మీకు, ఈక్వల్ లోస్ కింద లిక్విడిటీ రెస్ట్ అయి ఉంది. సో మార్కెట్ లిక్విడిటీ తీసుకొని ఈ డిమాండ్ జోన్కి వచ్చింది. డిమాండ్ జోన్కి రాగానే నేను ఇంటర్నల్ స్ట్రక్చర్ 15 మినిట్స్కి వెళ్ళిన. 15 మినిట్స్లో కన్ఫర్మేషన్ తీసుకున్నా. ఫస్ట్ డైరెక్ట్గా మన స్వీప్ కాగానే ఎంటర్ కావద్దు. ఇప్పుడు మీరు 15 మినిట్స్లో ఈ లిక్విడిటీ స్వీప్ అయింది కదా అని చెప్పి ఇక్కడ నుంచి బై కొట్టినారు అనుకో, ఎస్ఎల్ ఈడ పెట్టి, అరే స్వీప్ అయిపోయింది కదా ఇక్కడ పెట్టేద్దాం, ఇక్కడ పెట్టేసి ఎస్ఎల్ ఈడ పెడదాం, కథ మళ్ళీ మీది ఎస్ఎల్ అవుతుంది. ఈడ కూడా బై చేసారు అనుకో, కథ మళ్ళీ ఎస్ఎల్ అవుతుంది. సో వెయిట్, కన్ఫర్మేషన్ ఎలా తీసుకున్నా అంటే నేను ఇది నా లాస్ట్ బోస్ అండ్ చోక్ వీడియో కూడా మీకు యూట్యూబ్లో ప్లెంటీ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. బోస్ అండ్ చోక్ అని టైప్ చేసి చాలామంది చెప్తారు బోస్ అండ్ చోక్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. నా సైడ్ నుంచి మీకు బోస్ అండ్ చోక్ కావాలంటే అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో టైప్ చేసి చెప్పండి, కమెంట్ చేయండి, నేను బోస్ అండ్ చోక్ వీడియో కూడా తీసుకొస్తాను. సో దిస్ ఈస్ మై లాస్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ and this is another break of structure. Now market ఈ లో బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ బెస్ట్ లో ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ హై. సో సింపుల్గా మార్కెట్ ఏం చేసింది, హైని బ్రేక్ చేసింది, లో అలానే ఉంది, ఇంకో లో బ్రేక్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా వచ్చి మళ్ళీ ఇలానే అయింది అనుకో, నాకు ఇంకొక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుంది, ఇది ఇంకొక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది అని చెప్పేది అర్థం చేసుకోండి. ఇది ఇంకొక బ్రేక్ ఆఫ్. సో మార్కెట్ ఏం చేసింది, పైకి పోయింది, అర్థమైందా? సో పైకి పోతే ఏమవుతుంది, ఈ హై బ్రేక్ చేసింది, ఈ హై బ్రేక్ చేసింది. సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, దిస్ ఈజ్ మై చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. యూ కెన్ సే మార్కెట్ స్ట్రక్చర్ కూడా షిఫ్ట్ అనొచ్చు, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనొచ్చు, ఎనీథింగ్. సో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చేసింది, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కూడా అయింది.
అండ్ సింపుల్గా డ్రాగ్ చేసిన. నేను 1 మినిట్లో స్కాల్ప్ చేస్తుండే ట్రేడ్. ఇది చోక్ అయినప్పుడు మార్కెట్ కిందకి రాలేదు, పైకి వెళ్ళిపోయింది. సో 1 మినిట్లో నాకు ఎంట్రీ దొరకలేదు అండ్ ఐ ఫెల్ట్ దిస్ ఈస్ రిస్కీ. సో బెటర్ టు ట్రేడ్ ఇన్ 5 minutes or 15 minutes. I felt 15 minutes or 5 minutes is better. సో నేను వెళ్ళిన 15 minutesలో చేంజ్ ఆఫ్ క్రియేటర్ చూసిన. సింపుల్గా ఫిబోనాకి లెవెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫిబ్. సో ఫిబ్ మీద కూడా వీడియో కావాలంటే చెప్పండి, డెఫినెట్గా చేద్దాం. అండ్ ఫిబ్ నుంచి డ్రాగ్ చేస్తే రీటెస్ట్ మీద గోల్డెన్ జోన్ మీద ట్యాప్ కాగానే నేను సింపుల్గా ట్రేడ్ ఏడా పెట్టిన, ఎగ్జిక్యూట్ చేసిన. సింపుల్గా టార్గెట్ ఈ హై పెట్టేసిన. ఈ టూ హైస్ కంపల్సరీ వస్తుంది టార్గెట్ 1:4. ఇక్కడ మీకు సెల్లింగ్ చేస్తారు. ఇక్కడ ఈ హైస్ క్రియేట్ అవుతున్నాయి అంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారనే అర్థం. ఇక్కడ స్టాప్ లాసెస్ పెట్టుకొని ఉన్నారు, ఎవరో సమ్వన్ ఈస్ దేర్, రీటైలర్స్. ఇక్కడ మళ్ళా సెల్ చేసినారు, ఇక్కడ సెల్స్ పెట్టుకున్నారు. సో మార్కెట్ ఏం చేసింది, సింపుల్గా ఆర్డర్స్ తీసుకుంది. లిక్విడిటీ స్వీప్, ఎస్ఎస్ఎల్ లిక్విడిటీ, సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్. సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకొని పెండింగ్ ఆర్డర్స్ తీసుకొని మళ్ళీ ఈ 2 హైస్ స్వీప్ చేసింది. మీరు చూస్తే ఇదొక హై, ఈ 2 హైస్ స్వీప్ చేసింది మార్కెట్. స్వీప్ చేసి అప్పుడు ఒక పుల్ బ్యాక్ మూవ్ వచ్చింది. మీరు చూస్తే మీకు అర్థమైందా, ఇక్కడ నుంచి ఒక స్వింగ్ మూవ్. మళ్ళీ ఈ 2 హై స్వీప్ చేయగానే లిక్విడిటీ తీసుకుంది కదా, మళ్ళీ ఒక చిన్న పుల్ బ్యాక్ ఇస్తుంది, మళ్ళీ ఒక స్వింగ్ మూవ్ వస్తుంది. అట్లా లిక్విడిటీ కోసం సర్చ్ చేస్తుంది మార్కెట్. లిక్విడిటీ ఈజ్ ఏ ఫ్యూల్, అదొక ఫ్యూల్, మార్కెట్ ఫ్యూల్ అది. లిక్విడిటీ లేకుంటే మార్కెట్ ముందుకి జరగదు, లిక్విడిటీ ఉంటేనే మార్కెట్ జరుగుతుంది. సో అది అర్థం చేసుకోండి. లిక్విడిటీ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్. వన్స్ ఇఫ్ యూ మాస్టర్ లిక్విడిటీ, దెన్ you almost mastered the charts. Just you will be behind with psychology. So focus on liquidity, then psychology. సో ఏది అంత ఈజీగా రాదు. ఎక్స్పీరియన్స్, మార్కెట్లో కూర్చొని మార్కెట్తోని టైం స్పెండ్ చేస్తేనే మీరు నేర్చుకోగలుగుతారు. ఇలా చూడంగానే నేను ఎంత ఈజీగా చెప్తున్నా ఎందుకు అంటే, నేను ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూర్చున్నా, నాకు తెలుసు మార్కెట్ ఇలా బిహేవ్ చేస్తుంది, లిక్విడిటీ కోసం అంటి చేస్తుంది, పెండింగ్ ఆర్డర్స్ని తీసుకుంటుంది, అప్పుడే యాక్చువల్ మూవ్ ఇస్తుంది. కన్ఫర్మేషన్ తర్వాతనే ఎంట్రీ తీసుకోవాలని కూడా నాకు తెలుసు. సో ఇట్ టేక్స్ టైం, బట్ ఇంట్రెస్ట్, కూర్చొని ఫోకస్ చేస్తేనే ఏదన్నా వస్తుంది. సో ఆల్వేస్ ఒకటే చెప్తా, స్పెండ్ టైం విత్ మార్కెట్స్తో మీరు టైం స్పెండ్ చేయకపోతే మీకు ఎప్పటికీ అర్థం కాదు. మీరు మార్కెట్తో టైం స్పెండ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో అదనమాట ఈ ట్రేడ్లో. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ వాట్ ఐ హ్యావ్ సెడ్, వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా, చాలా ట్రేడ్స్ తీసుకొస్తా. అండ్ ఫాలో మై టెలిగ్రామ్ ఛానల్, దాంట్లో నేను ఫ్రీ లైవ్ ట్రేడ్స్ ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్. థ్యాంక్ యూ.